యముడు ఏకంగా ఒకసారి కాదు 2 సార్లు కాదు 7 సార్లు నీకు ఇంకా టైం ఉంది ఇప్పుడే రాకు అని రిటర్న్ పంపించిన ఒక అదృష్టవంతుడి కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇతనే క్రొయేషియా దేశానికి చెందిన ఫ్రెయిన్ సెలాక్. ద మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ గా పేరుగాంచిన ఫ్రెయిన్ సెలాక్ పుట్టింది జూన్ 4, 1929. ఫ్రెయిన్ సెలాక్ యొక్క మొదటి రైలు ప్రమాదం 1962లో సరాజేవో నుంచి డుబ్రానికి ట్రావెల్ చేస్తుండగా అతను ట్రావెల్ చేస్తున్న బోగి పట్టాలు తప్పి చల్లని మంచునీటి నదిలో పడిపోయింది. అప్పుడు అతనితో పాటు ట్రావెల్ చేస్తున్న 17 మంది ప్యాసింజర్స్ అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఫ్రెయిన్ సెలాక్ మాత్రం ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఇది ఇతని మొదటి యాక్సిడెంట్. 1963లో ఫ్రెయిన్ సెలాక్ జాగ్రేబ్ నుంచి రిజేకాకు విమానంలో ట్రావెల్ చేస్తుండగా అకస్మాత్తుగా ఏరోప్లేన్ డోర్స్ ఓపెన్ అయ్యి అతను ఏరోప్లేన్ లో నుంచి బయటికి విసిరేయబడ్డాడు. అదృష్టవశాత్తు అతను నేలపై కాకుండా గడ్డి మోపుపై పడి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు ట్రావెల్ చేస్తున్న 19 మంది ప్యాసింజర్స్ మరియు స్టాఫ్ మరణించగా ఈయన ఒక్కడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇది ఫ్రెయిన్ సెలాక్ సెకండ్ యాక్సిడెంట్. 1963లో ఫ్రెయిన్ సెలాక్ ఒక బస్సులో ప్రయాణిస్తుండగా బస్సు అదుపు తప్పి పక్కన నదిలో పడిపోయింది. అప్పుడు అతనితో పాటు ప్రయాణిస్తున్న 4 ప్యాసింజర్స్ చనిపోగా ఇతను స్వల్ప గాయాలతో ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇది ఇతని 3వ యాక్సిడెంట్. ఈయనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చి రావట్లేదని చెప్పి ఈయనే సొంతంగా కారు కొనుక్కున్నాడు. 1970లో మరియు 1973లో ఆయన సొంత కారులో ట్రావెల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఆ కారులో నుంచి కూడా ఆయన తప్పించుకొని మళ్ళీ బ్రతికి బయటపడ్డాడు. ఇవి ఇతని 4th and 5th యాక్సిడెంట్స్. ఇతను క్రొయేషియా నగరంలో ఒకసారి కాలినడకన వెళుతుండగా వెనకాల నుంచి బస్సు ఢీకొని కింద పడి స్వల్ప గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇది ఇతని 6th యాక్సిడెంట్. ఫ్రెయిన్ సెలాక్ ఒకసారి కొండ ప్రాంతంలోని ఇరుకైన రహదారిలో తన కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఎదురుగా ఒక ట్రక్ వేగంగా ఇతని కారు మీదకి దూసుకొచ్చింది. ఇతను ప్రమాదాన్ని తప్పించడానికి కార్ని పక్కకి తిప్పగా కార్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోతుండగా అతను కిటికీలో నుంచి బయటికి దూకి పక్కనే ఉన్న చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది అతని 7th మరియు చివరి యాక్సిడెంట్. ఇంతటితో అయిపోలేదండోయ్. నెక్స్ట్ అతని జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్టార్టింగ్ లో ద మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను కదా, అది ఎందుకు అనుకున్నారు? ఆయనకి 74 years ఏజ్ లో 2003లో ఆయనకి సుమారు మన ఇండియన్ కరెన్సీలో 8 కోట్ల లాటరీ తగిలింది. అందులో కొంత భాగం తన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి పంచగా మిగిలిన దానితో ఆయన సాధారణ జీవితాన్ని గడిపాడు. చివరికి 2016లో ఆయన కన్నుమూశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం వీమిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.